త్రాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. కాలిపోయిన మోటార్లను మరమ్మతు చేసి నీటి సరఫరాను పునఃప్రారంభించారు. వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తడంతో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. పట్టణానికి నీటిని అందించే 4 ప్రధాన మోటార్లు సాంకేతిక సమస్యలతో దెబ్బతినడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆదేశాల మేరకు మరమ్మతులు చేపట్టారు. మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఆధ్వర్యంలో పాపాగ్ని నది వద్ద 2 మోటార్లు, సాయిబాబా గుడి వద్ద 1, చింతలమడుగుపల్లి వద్ద మరో మోటార్ను సొంత ఖర్చులతో బాగు చేసి పునరుద్ధరించారు. బుధవారం సాయంత్రం నుంచి నీటి సరఫరాను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామమునిరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎండాకాలంలో వేంపల్లి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తింది. ఈ నీటి ఎద్దడి కారణంగా పట్టణంలోని 4 మోటార్లు కాలిపోయినాయి. ఈ 4 మోటార్లు కాకుండా శ్రీరామ్ నగర్కు ఈరోజు 2 ట్యాంకర్లు నీళ్లు తొలేదానికి కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో 2 నీళ్ళ ట్యాంకర్లు కూడా పెట్టాము. అలాగే ఈ మోటార్లు కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో వైరింగ్ చుట్టించి ఆ మోటార్లను ఇప్పుడు మెకానిక్లు దిగుతున్నారు. ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ఈ వేంపల్లి పట్టణాన్ని పర్యవేక్షిస్తూ మాకందరికీ గైడెన్స్ ఇస్తూ మీరు ఎక్కడే కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడండి అని చెప్తూ ఆయనకు మాకు వెన్నంటి ఉంటూ మా వెన్ను తట్టు ఆయన ఎల్లవెల్లా ఈ వేంపల్లి గురించి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి పట్టణ ప్రజలకు కూడా మేము చెప్పేది ఏమంటే ఎక్కడ ఎవరు ఏం భయపడద్దు. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితుల్లో మేము ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా మా నాయకులను సంప్రదించి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము నీళ్లు తోలేదానికి కూడా సిద్ధము. ఇదంతా కూడా మా బీటెక్ ఆదేశానుసారం జరుగుతుంది.